రే బామరిది రంగు రే నేను హైదరాబాద్ నువ్వు ప్రయాణం పెట్టుకున్నావు నాకు చెప్పావు కదా. హైదరాబాద్ వెళ్ళే ముందు ఒకసారి రమ్మన్నాను కదా. ఆ, ఈవేళ పెట్టుకున్నావా? ఒక అరగంటలో హైదరాబాద్ వెళ్ళిపోతున్నావా? రమ్మన్నాను కనుక ఇప్పుడు వస్తావా? బట్టలు వేసుకొని సూట్ కేసు పెట్టుకొని వస్తున్నావా? నేను ఎందుకు రమ్మన్నాను రా నిన్ను? హైదరాబాద్ వెళ్ళి ముందు రమ్మన్నాను అంటే 2 రోజులు ముందు రావాలి నువ్వు. అటక మీద బా పచ్చడి చేయడం ఉంది కదా, అది దింపాలి. ఇప్పుడు ఈ సూట్ కేసు పట్టుకుని ఈ ఇస్త్రీ బట్టలతో పైకి ఎక్కితే దుబ్బు దుబ్బు అయిపోతావు. నేను చెప్పింది నీకు అర్థం చేసుకోకపోతే ఎలాగా? చిచి మరి నువ్వు నేను చెప్పిన పని చేయకుండా వెళ్ళిపోతావా? అలా కుదురుతుంది. ఉండి మీ నాన్న ఫోన్ చేస్తాను, నాకు పచ్చడి అవసరం, నువ్వు పచ్చడి దింపెళ్ళు. నువ్వు ఎలా వెళ్తావు? లేకపోతే మానేసుకో ప్రయాణం. నీకు ఇంటర్వ్యూ లేదు తర్వాత పెట్టుకో ప్రయాణం. దింపాలి కదా, నేను చెప్పిన పని చేయాలి కదా. నేను హైదరాబాద్ వెళ్ళి ముందు ఒకసారి రా అన్నాను అంటే కరెక్ట్గా నీకు వివరంగా చెప్పాలా. హైదరాబాద్ వెళ్ళి ముందు ఒకసారి రా అంటే అరగంట ముందు వస్తావా బట్టలు వేసుకొని? అక్కడ ఏదో పని ఉందో చేసి పెట్టడానికి పిలిచాను అనుకున్నావా? ఏం కాదు బాబు, నాకు పచ్చడి జాడి దింపాలి, ఆ భూజుల్లో పైకి ఎక్కి అటక మీదకి. హైదరాబాద్ వెళ్ళి ముందు రా అంటే 2 రోజులు ముందు రావాలి నువ్వు. కుదరదు, వచ్చేళ్ళు. అలాగే ఇగో చూడు మీ తమ్ముడు ఎంత గొప్ప పనం. హైదరాబాద్ వెళ్ళి ముందు ఒకసారి రా అన్నాను అంటాడు. బట్టలు వేసుకొని పట్టుకొని సూట్ కేసి వస్తున్నాడు. ఏదో అక్కడ పని ఉంది నేను చెప్తాను చేయడానికి అనుకున్నాడట. 2 రోజులు ముందు రావాలి కదా. ఆడు పచ్చడి చేయడే ఉంది మరి దింపాలి కదా. ఏటన్నా తప్పంత నాదా? ఏటి నువ్వు బయట మాట్లాడుతున్నా? తప్పంత నాదేటి? పచ్చడి చేయడే ఉంది, 2 రోజులు ముందు రారా అని నేను వివరంగా అడిగి చెప్పాలా? అలాగే ఇప్పుడు ఓ పని చేయి, ఆడు వెళ్ళిపోతాడు, నువ్వు ఎక్కి పచ్చడి చేయడి దింపు. అంతే అంతే.